హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాఘవయ్య చనిపోయి ఆ రోజుకి 15 రోజులు అవుతుంది. దశదిన కర్మలు పూర్తవడంతో అందుకోసం వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా వెళ్ళిపోయి రాఘవయ్య కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు మాత్రమే ఉన్నారు. భర్త పోయినప్పటి నుంచి శకుంతల ఎవరితోనూ సరిగా మాట్లాడట్లేదు. తన గదిలో నుంచి కూడా బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. అప్పటికే దామంతో వచ్చి 15 రోజులకు పైగా అవుతుందని రాఘవయ్య కొడుకులు, కోడళ్ళు తలని తమలో ఎవరు తీసుకెళ్లిన దాని మీద చర్చించుకుంటున్నారు. పెద్ద కొడుకు వేణు, అతని భార్య స్వాతి, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం. పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మేమందరం వెళ్ళిపోతే అత్తయ్య ఒకతే ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటుంది అన్నారు. అందుకు మాధవ్ భార్య శ్రావణికి, మరి మాది కూడా అదే పరిస్థితి కదా, పైగా మేముండేది ఢిల్లీలో, అంత పెద్ద సిటీలో అత్తయ్య ఒకతే ఎలా ఉంటారు? మేము మీలాగా ఉద్యోగకి వెళ్ళే వాళ్ళమే. మా ఇంట్లో కూడా అత్తయ్య ఒకతే ఎలా ఉంటుంది? మేమెప్పుడో పొద్దున వెళ్ళి రాత్రి 9 గంటలకు కానీ రాము. అందుకని అన్నారు. రాఘవయ్య చిన్న కొడుకు మాధవ్, కోడలు శ్రావణి. ఆ, అందుకని అమ్మ తీసుకువెళ్ళడం కుదరదు అంటున్నావా మాధవ్? శ్రావణి కడుపుతో ఉన్నప్పుడు ఇద్దరి పిల్లలప్పుడు డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పిందని 3 నెలల నుంచి నెల నుండి శ్రావణికి డెలివరీ అయ్యి పిల్లలకు 6 నెలలు వచ్చేదాకా అమ్మని మీ దగ్గరే ఉంచుకొని చాకరీ చేయించుకోలేదు. అప్పుడు ఉండగా లేని అమ్మ ఢిల్లీలో ఇప్పుడు ఉండలేదా? అమ్మని చూసుకోవడం చేతకాక అక్కడ ఉండలేదు అంటున్నావా అన్నాడు వేణు కాస్త గట్టిగానే. తన అన్నయ్య మాట్లాడే మాటలకి మాధవ్, నువ్వు మాత్రం తక్కువ అన్నయ్య. వదినకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కాకముందు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. వంట చేసేవాళ్ళు ఎవరూ లేరని, కష్టం అవుతుందని అమ్మ తీసుకెళ్లేదు. 2 సంవత్సరాలు నాన్న ఒకడే ఊళ్ళో ఉంటూ ఇబ్బంది పడుతున్నాడన్న ఆలోచన కూడా లేకుండా అమ్మని నీ దగ్గరే ఉండమని లేదు అన్నాడు మాధవ్. తమ్ముడు మాటలకు వేణు, అతని భార్య స్వాతి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయారు. ఇవన్నీ వింటున్న రాఘవయ్య కూతురు అమృత, అల్లుడు మనోజ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొడుకులు, కోడలు ఇక మీదట తన బాధ్యత ఎవరిది అనే విషయం గురించి మాట్లాడుకోవడం వింటున్న శకుంతల మరింత బాధను కలిగించింది. మరో 2 రోజులు గడిచి అమ్మని వేణు తనతో తీసుకెళ్తాడని మాధవ్, మాధవ్ అమ్మని తనతో తీసుకెళ్తాడని వేణు అనుకొని తలని వదిలేసి ఇంతకంటే మాకు ఆఫీస్లో లీవ్ అడగటం కుదరదని భార్య పిల్లలతో తమ తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు. అంతకు ముందు రోజు ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని శకుంతల అల్లుడు మనోజ్ కూడా వెళ్ళిపోయాడు. అన్నేళ్ళు వదిలేసినట్టు తను తాను కూడా తలని అలా ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళను అనుకున్న శకుంతల కూతురు అమృత మరో 4 రోజులు తల్లి దగ్గరే ఉండి ఈ వయసులో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక, అమ్మా నువ్వు నాతో పాటు రా అమ్మా, మా ఇంటికి వెళ్దాం అడిగింది అమృత. అందుకు శకుంతల, వద్దమృత, కడుపున పుట్టిన కొడుకులకే ఈ తల్లి భారమైనప్పుడు కూతురివి నీకెందుకమ్మా ఇబ్బంది, వద్దు, నేనెక్కడికి రాను తల్లి, ఇక్కడే ఉంటాను. అల్లుడికి ఇబ్బంది అవుతుందేమో, నువ్వు వెళ్ళమ్మా అమృత అంది శకుంతల. లేదమ్మా, నేను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మాట విని నాతో రామ్మా వెళ్దాం. మా అత్తగారితో పాటు నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అడిగింది అమృత. అందుకు శకుంతల, వద్దమృత, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, అల్లుడు, పైగా మీ అత్తగారు కూడా మీతో పాటే ఉంటుంది. ఇంకా నా బాధ్యత కూడా నిన్నెత్తిన వేసుకుని ఎందుకమ్మా ఇబ్బంది పడ్డాం. నా గురించి నువ్వేం కంగారు పడకు. నా కాలు చేతులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి కదా, నేను చూసుకోగలనంది శకుంతల. అందుకు అమృత, కాదమ్మా అనేది చెప్పబోయినా వినకుండా, వద్దమ్మా, ఇంకా ఈ విషయం గురించి ఏం మాట్లాడకు అంది శకుంతల. తల్లి తనతో రాని చెప్పడంతో చేసేదేవీ లేక మరొక 2 రోజులు తల్లికి తోడుగా ఉండి పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది అమృత. అలా ఓ 8 సంవత్సరాలు గడిచాయి. శకుంతలకి వయసైపోయి అంతకుముందులా శరీరం సహకరించట్లేదు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా తన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు తను తీసుకెళ్తే బాగుండు అనుకుంది శకుంతల. మళ్ళీ ఇంతలోనే
నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నన్ను తీసుకెళ్ళమన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఎందుకు తీసుకెళ్తారు అని బాధపడి కొన్నాళ్ళు ఎలాగోలా గడిపి పూర్తిగా శరీరం సేకరించినాడు. ఏదైనా అనాథ ఆశ్రమంలో చేరిపోతాలే అనుకుంది. తండ్రి చనిపోయిన 8 సంవత్సరాల్లో అప్పుడప్పుడు వచ్చి కొడుకులు తల్లిని చూసి వెళ్తున్నారే కానీ ఎవరూ శకుంతలని తమ దగ్గరికి రమ్మని అడగలేదు. ఉన్నట్టుండి ఓ రోజు పెద్ద కొడుకు వేణు ఫోన్ చేసి, "ఈ ఆదివారం నేను, స్వాతి పిల్లల్ని తీసుకొని మన ఊరికి వద్దాం అనుకుంటున్నామమ్మా. చాలా రోజులైంది కదా" అన్నాడు. "ఎప్పట్లాగే వస్తాం అనుకుంటున్నాను కదా" అని శకుంతల సరేరా అని ఫోన్ పెట్టేసింది. పెద్ద కొడుకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత చిన్న కొడుకు మాధవ్ కూడా ఫోన్ చేసి, "ఈ వారంలో ఆఫీస్‌కి 4, 5 రోజులు సెలవులు వస్తున్నాయమ్మా. పిల్లలని తీసుకొని మేము వద్దాం అనుకుంటున్నాం" అన్నాడు మాధవ్. అందుకు శకుంతల ఎప్పట్లాగే వచ్చే ముందు ఫోన్ చేస్తాడు కదా అనుకుని, "సరేరా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్లో చెప్పినట్టుగానే వేణు, మాధవ్లు తమ కుటుంబాలతో ఊరికొచ్చారు. శకుంతల ఆరోగ్యం మునుపట్ల లేకపోవడంతో కోడలిద్దరూ కలిసి వంట చేసి అందరికీ భోజనాలు వడ్డించి వాళ్ళు తిన్నారు. అంతా కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుని బాగా పొద్దుపోవటంతో వారి వారి గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే సమయం రాత్రి 11 అయింది. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాలు వచ్చిన కారణంగా రోజు తన అలవాటు ప్రకారం చదివే భగవద్గీతని ఆ రోజు ఆలస్యంగా పడుకోమని చదువుకుని పక్కన పెట్టేసి నిద్రపోయే ముందు మధ్యరాత్రి ఒకవేళ దాహంగా ఉంటే కొడుకుల గదులను దాటుకుని వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాం అని శకుంతల చెంబులో నీళ్ళు తెచ్చుకుందామని వంటగది వైపుకు నడిచింది. పెద్ద కొడుకు వేణు గదిలోంచి అమ్మ అనే ఏవో మాటలు వినబడి, "ఇంత రాత్రైనా పడుకోకుండా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు" అని ఇతరులు మాట్లాడుకుంటుంటే వినడం సభ్యత కాదని అనిపించినా ఆ మాటలు తన గురించి కావడంతో ఏంటో తెలుసుకోవాలని ఏతో కిటికీ పక్కన నిలబడి ఉండిపోయింది శకుంతల. "మీ తమ్ముడు వస్తున్నట్టు మీతో ముందే చెప్పాడా?" అడిగింది వేణుని తన భార్య స్వాతి. అందుకు వేణు, "చెప్పలే స్వాతి. నేను అనుకోకుండా వారు రావడం చూసి ఆశ్చర్యపోయాను. ఒకవేళ వాడు మనలాగే అమ్మ దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఈ ఇంటి గురించి అడగడానికి వచ్చాడేమో" అన్నాడు వేణు. "కావచ్చండి. అసలు అత్తయ్యకి ఈ మధ్య ఆరోగ్యం ఏం బాగుంటలేదు కదా. ఆస్తి బంగారం పంచకుండానే తను వెళ్ళిపోతే ఆ తర్వాత మనము పోట్లాడుకోవాల్సి వస్తుందని ముందే అడుగుదామని వచ్చాడేమో" అంది స్వాతి. అందు వేణు, "నేను అదే అనుకున్నాను స్వాతి" అన్నాడు. కొడుకు కోడలు మాట్లాడుకున్న మాటలు విన్న శకుంతలకి ఒకసారిగా గుండె బరువెక్కినట్టు అనిపించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇప్పుడైనా తీసుకెళ్ళడానికి వచ్చారేమో అని ఆశపడితే వీళ్ళ ఆలోచన అంతా ఆస్తి బంగారం మీద అని బాధపడింది. ఇంకా వాళ్ళ మాటలు విని మనసుని కష్టపెట్టుకోవడం ఇష్టం లేక అక్కడి నుంచి ముందు కదిలి కాస్త దూరం నడిచింది. ఆ పక్కనే చిన్న కొడుకు గది. వాళ్ళు కూడా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. "అత్తే తన బంగారం ఎవరికి ఇస్తుంది? మనకి ఇద్దరు ఆడపిల్లలే. బంగారం అంతా మన పిల్లకే ఇస్తే బాగుండు" అన్న కోడలు శ్రావణి మాటలు. ఇక అలాంటి మాటలు విదల్చుకోలేక శకుంతల కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చెంబులో నీళ్ళని తీసుకుని తన గదిలోకి వచ్చింది. నీళ్లు తాగి మంచంపై పడుకుంది. కొడుకులు కోడళ్ళు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడింది శకుంతల. ఎంత ప్రయత్నించినా శకుంతలకి నిద్ర రావట్లేదు. నాకన్నా ఆయన ముందే పోవడం నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం. లేకుంటే వాళ్ళ మాటలు విని ఆయన తట్టుకునేవాడు కాదేమో అని శకుంతల తన గతాన్ని గుర్తు చేసుకుంది. శకుంతల భర్త రాఘవయ్య. వాళ్ళకి 3 సంతానం. 2 కొడుకులు, 1 కూతురు. రాఘవయ్య ఊళ్ళో తనకున్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎంత కష్టాన్ని భరించినా పర్వాలేదు కానీ నా పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నాడు. తను ఆశపడట్టే 2 కొడుకులను ఇంజనీరింగ్ చదివించాడు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద కొడుకు వేణు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. చిన్న కొడుకు మాధవ్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు అమృత పీజీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో మనోజ్ అమృతని ఇష్టపడి రాఘవయ్య శకుంతలను ఒప్పించి అమృతని పెళ్లి చేసుకున్నాడు. కొడుకులు ఇద్దరు మంచి ఉద్యోగంలో స్థిరపడాక వాళ్ళకి తెలియని సంబంధం చూసి పెళ్లి జరిపించారు రాఘవయ్య శకుంతల దంపతులు.
తమ భార్య డెలివరీలకు పిల్లల ఆలాపాల చూసుకోవడానికి తలని కొన్నాళ్ళు తమ దగ్గరే ఉండమన్నారు వేణు మాధవ్. అలా రాఘవయ్య ఒక్కడే ఊళ్ళో ఉండి వ్యవసాయం చూసుకున్నా శకుంతల తమ పిల్లల ఇళ్ళకి వెళ్ళి సహాయంగా ఉండేది. అలా కొంతకాలం గడిచి రాఘవయ్యకి మునుపట్ల వ్యవసాయం చేసేంత ఓపిక లేక ఊళ్ళో ఉన్న 3 ఎకరాల పొలాన్ని అమ్మి పిల్లల చదువుల కోసమైన అప్పులు తీర్చి మిగతా డబ్బులను బ్యాంకులో వేశాడు. దాని నుంచి వచ్చిన నెల నెల వడ్డీతోనే రాఘవయ్య శకుంతలలు కాలం వెల్లదీస్తున్నారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఉన్నట్టుండి రాఘవయ్య గుండెపోటుతో కాలం చేయడంతో శకుంతల ఒంటరిదైపోయింది. అలా తన కొడుకులు కోడళ్ళు మాట్లాడుకున్న మాటలకు బాధపడుతున్న శకుంతలకు ఆ మధ్యరాత్రి ఎప్పుడో కన్నంటుకుంది. ఆ మరుసటి రోజు కొడుకులు కోడళ్ళంతా భోజనాలు చేసి తీరిక కూర్చుని, అమ్మా, నాన్నగారి దశదినకర్మ పూర్తవగానే అడుగుదామనుకున్నా కానీ నాన్నపోయిన బాధలో నాన్నపోయిన బాధలో ఉన్న నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అని నీళ్ళు నములుతూ, బ్యాంకులో నీ పేరు ఉన్న డబ్బు ఈ ఇల్లు బంగారం మాకు పంచిస్తే అడగబోయాడు వేణు. వారిని మీకు పంచిచ్చి నన్ను గంగలో దూకమంటారా అడిగింది శకుంతల. అదేంటమ్మా అంత మాట అన్నావు? నీకు 2 కొడుకులం మేము ఉండగా అన్నాడు మాధవ్. చిన్న కొడుకన్న మాటలకు శకుంతల అదోలా నవ్వి, కొడుకులు ఆస్తి పంచుకోవాలనే విషయం గుర్తుకు రాగానే మీ ఇద్దరికి మీరు నా కొడుకులను గుర్తొచ్చిందా? మీ నాన్న పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న నాకు అమ్మ మేమిద్దరం ఉన్నామని ధైర్యం చెప్పకుండా అమ్మని నీ తీసుకెళ్ళినంటే నేను తీసుకెళ్ళనని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. మీ నాన్న పోయిన బాధను తట్టుకోలేక ఒంటరిగా ఉండలేక నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. ఆస్తుల కోసం ఇప్పుడు తీసుకెళ్ళి ఓ నెలో 2 నెలలో మీ దగ్గర ఉంచుకొని ఆ తర్వాత ఏ అనాథాశ్రమం పాలో చేద్దామనా? మీకెందుకు ఆశ్రమా? నేనే ఏదైనా అనాథాశ్రమంలో చేరిపోదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇంతకాలం పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ప్రాజెక్టులు చేశాం. అదే మీ నాన్న నేను మీకు సంపాదించిచ్చే ఆస్తి. బ్యాంకులో 3 లక్షల రూపాయలు, ఓ 10 తులాల బంగారం, ఈ ఇల్లు తప్ప నా దగ్గర ఏమీ లేవు. అమృతది ప్రేమ వివాహం కాబట్టి తన కట్నంగా ఏమీ ఇవ్వలేదు. బ్యాంకులో ఉన్న డబ్బును అమృతకి, బంగారాన్ని నా మనవళ్ళందరికీ సమానంగా పంచిచ్చి ఈ ఇంటిని నేను ఉండబోయే అనాథాశ్రమానికి చెందేలా రాసిద్దాం అనుకుంటున్నాను అంది శకుంతల. శకుంతల నిర్ణయం తీసుకుంటుందని ఊహించిన కొడుకులు వేణు మాధవ్, కోడలు స్వాతి శ్రావణి నోళ్లు వెళ్ళబెట్టారు. ఇక ఎంత చెప్పినా అమ్మకి మా మీద నమ్మకం కలిగించలేమనుకున్న వేణు మాధవ్ తమ భార్య పిల్లలతో తిరిగి తమ తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు. మరి ఇదండి రోజు కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.